ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాల్లో గంటకు ట్విస్ట్ కొనసాగుతుంది. సీఎం పదవిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు పార్టీ ముఖ్య నేతలతో టీవీకి అధినేత విజయ్ సమావేశమయ్యారు. అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వామపక్షాలు వీసీకే నిర్ణయం తీసుకోసం ఇరు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అయితే విజయ్ కు అన్నాడీఎంకే కు మద్దతు ఇస్తుందా లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతోంది. ఇదిలా ఉంటే డీఎంకే అన్నాడీఎంకే కలుస్తాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. विजय सर विजय सर को वोट वोट है विजय सर को वोट वोट एमएलए असेंबली अनुपड़ एमएलए असेंबली अनुपड़ एमएलए असेंबली अनुपड़ ఏదైతే పూర్తిగా తమిళనాడులో పూటకొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకించి విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఉంటే మరోపక్క అటు డీఎంకే అన్నాడీఎంకే కలుస్తాయన్న ఊహాగానాలు కూడా ఒక పక్క ఆసక్తి రేపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఫలితాలు వచ్చాయి. 4వ తేదీన అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే అధిపతి, ఎందుకంటే మొత్తం మొన్నటి ఎన్నికల ఫలితాలు అత్యధికంగా అతిపెద్ద పార్టీగా అవతరించారు. 108 సీట్లతో టీవీకే పార్టీ అధినేత ముందు వరుసలో ఉన్నాడు. మొత్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈజీగా ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతాడు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్ని సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పేసి ఫలితాలు వచ్చిన రోజు అంతా భావించారు. కానీ అప్పటి నుంచి ఆ రోజు మరుసటి రోజు నుంచి కూడా మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటున్నాయి. వరుస పెట్టి ఒక వైపు ఏమో అప్పటి వరకు టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి వామపక్షాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చాయి. ఒక సందర్భంలో కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించి కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలోనే కాంగ్రెస్ దగ్గర ఉన్నసరికి ఒక్కసారిగా వామపక్షాలు దూరం అయ్యాయి. ఈ ఒక్కసారి ఊహించని షాక్ కు టీవీకే అధిపతి అంటే కొంత రాజకీయంగా అనుభవం లేకపోవడం, కొత్తగా పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అధికారం రావడంతో అందులో టీవీకే పార్టీకి సంబంధించి అన్ని తానే విజయ్ ఒక్కడే ఉన్నాడు. రకంగా విజయ్ తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకత్వం లేకపోవడం, అంటే ఒక రకంగా కొంతమంది సీనియర్ నాయకులు సహకారం లేకపోవడంతో ఇప్పుడు విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు రోజుకొక సమస్య తెరపైకి వస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు నిజంగా కూడా టీవీకే పార్టీ అధినేత 108 స్థానాలు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. కానీ ఒకవైపు మద్దతు చిన్న పక్షాల మిత్రపక్షాలను కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తుంటే ఒకవైపు ఎంతవరకు సక్సెస్ అవుతుందో అదే సందర్భంలో మిగతా పక్షాలు కూడా దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు కమ్యూనిస్టుల పరిస్థితి అదే చూసాం. అయితే దీనికి తోడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలతో పాటు టీవీకే పార్టీ అధినేత విజయ్ గవర్నర్ కలిశారు. మొన్న రాజేంద్ర విశ్వనాథన్ కలిస్తే మొదటగా సానుకూలంగా స్పందించినప్పటికీ సరైన ఎమ్మెల్యే మెజార్టీ లేదు. మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతవరకు సక్సెస్ అవుతారు? మొత్తం పూర్తి స్థాయి బలాన్ని కనుక మీరు ఎవరైతే మద్దతు ఉందో వారి లేఖ రూపంలో ఇవ్వండి, దానికి అనుకూలంగా ప్రభుత్వ ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పాడు. అప్పటితో కూడా నిన్న వరుసగా జరిగిన పరిణామాలు ఏంటంటే టీవీకే పార్టీ ఊహించలేదు. ఒకవైపు ఏమో మొత్తం ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వస్తుంది సంబరాలు నిర్వహించుకుందామని అనుకుంటే ఒక్కసారిగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం 2 రోజుల పాటు 2 సార్లు గవర్నర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక రకంగా ఊహించని షాకు. ఎందుకంటే సరైన ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు ఎలా చేస్తారని చెప్పేసి గవర్నర్ ప్రశ్నించడం. దీనికి తోడు మరొక వైపు ఎంత ప్రయత్నించినా కమ్యూనిస్టు పార్టీలు మాత్రం కొంత మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేయడం. ఎందుకంటే ఒకవైపు ఏమో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి నిర్మలా కుమార్ రంగంలోకి తిరిగి ఒకవైపు ఫోన్లో సంప్రదింపులు జరిపిన నేరుగా వెళ్లి ఒక బృందంగా టీవీకే పార్టీ బృందంగా వెళ్లి కలిసినా కూడా వామపక్షాలు కొంత తడబడుతున్నాయి, మెత్తబడతలేవు. ఎందుకంటే డిఎంకేతో పొత్తులు ఉన్నాం కాబట్టి మేము డిఎంకేతోనే కొనసాగాలని చెప్పేసి నిర్ణయించుకున్న పరిస్థితి. ఈ రోజు కూడా సమావేశం ముగిసింది. అయినప్పటికీ అది ఇప్పటికి కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. సాయంత్రం వరకు సంబంధించి ఈ రోజు రాత్రి వరకు కమ్యూనిస్టు పార్టీలు తమ యొక్క టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా కూడా కొంత స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇంకొక పార్టీ చిన్న పార్టీ విసికే పార్టీ రేపు
తమ ప్రెస్ మీట్ పెట్టి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా కూడా స్పష్టం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీవీకే పార్టీ ఉన్నటువంటి అంశాలు ఒకటే ఒక దారి ఉంది. సో టీవీకే పార్టీ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే మద్దతు తీసుకోవాల్సిందే. అది ఏఐడిఎంకే మద్దతు ఇస్తుందా లేదా అనేది కూడా దాంట్లో కూడా 2 రకాల ట్విస్టులు ఉన్నాయి. సో మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలే గతంలో ఎప్పుడూ లేనట్టుగా కూడా ఒక రకమైనటువంటి మలుపులు తిరగడం, అదేవిధంగా ప్రతి పార్టీలో కూడా ఒక రకమైన ఆందోళన, టెన్షన్ ఉంది. ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరైన ఎమ్మెల్యేల మద్దతు దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరోవైపు ఏఐడిఎంకేలో కూడా ఇదే రకమైన పరిస్థితి. తాము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఒక వర్గము, అవసరం లేదు మనం ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పేసి మరొక వర్గం, సో పళనిస్వామి వర్గం. సో ఏఐడిఎంకేలో కూడా ఒక చీలికలాగా ఉంటుంది పరిస్థితి. ఏఐడిఎంకేలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలో కూడా ఇలాంటి పరిస్థితి, అసలు మద్దతు ఇవ్వాలా లేదా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఎలాంటి మార్పు తీసుకుంటుందో మనం సాయంత్రం వరకు వేచి చూడాలి. సో ఏఐడిఎంకే డిఎంకే కూడా పొత్తు ఉంటుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. సో ఏఐడిఎంకే పొత్తు ఉంటుందా, నిజంగానే డిఎంకే ఏడిఎంకే చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే ఏడిఎంకే నిజంగా కలిసిపోతారా, కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, లేకుంటే టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతుందో సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.